నీకెవరైనా కనిపించారా? నాకెవ్వరూ కనిపించలేదు. నీకెవరైనా కనిపించారా? నాకు ఎవరు కనిపించలేదు. బాబు, మాలాంటి వేషధారణ వేసుకుని 2 మహిళలు మీకు ఎక్కడైనా కనిపించారా? మేము చాలాసేపటి నుంచి వాళ్ళ కోసం వెతుకుతున్నాం, కానీ వాళ్ళు కనిపించడం లేరు. లేదమ్మా, నాకు కనిపించలేదు. వాళ్ళ మొబైల్ నెంబర్ చెప్పు, నేను ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుంటా. మొబైల్ నంబరా? అనగా ఏమి? దీన్ని మొబైల్ అంటారు. దీని ద్వారా ఎవరెక్కడ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మాకు ఈ మొబైల్ నెంబర్లు ఏమీ తెలియవయ్యా. అమ్మయ్య, కనిపించావా? మీకోసం మేము ఎంత ఎతికామో తెలుసా? మీకోసం వెతుకుతుంటే వాళ్ళేదో మొబైలు ఫోను ఏదో ఏదో అంటున్నారు. అవును, నేను కూడా విన్నాను. వాళ్ళు కూడా మొబైల్ అంటున్నారు. మనిషి ముందర లేకపోయినా దాన్ని చెవు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. అవును, నేను కూడా దాని గురించి విన్నాను. దాన్ని మొబైల్ ఫోన్ అంటారంట. దానివల్ల ఎన్ని లాభాలైతే ఉన్నాయో దానికి రెట్టింపుగా నష్టాలు కూడా ఉన్నాయి. దాని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం, పదండి. అక్క, నీకు సర్ప్రైజ్. ఏంట్రా? నీకు వచ్చే దారిలో ఫోన్ కొన్నా, ఎలా ఉందో చూడు. చూపి. అదేంటక్క, బంగారు లాంటి ఫోన్ అలా ఇసిరేసు. మొబైల్ ఒక మత్తు మందు లాంటిది. అది మనల్ని బానిసలుగా చేస్తుంది. ఏమో అక్క, నాకేం అర్థం కావట్లే. ఓసారి మొబైల్కి అడిక్ట్ అయితే ఎలా ఉంటుందో అది చూడు. ఇటు కాదురా, అది చూడు. పాలకూర, గోంగూర, గోంగూర, ఇలాంటి అనేక రకమైన ఆకుకూరలన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీరు మిక్స్ చేసిన దాన్ని ఓపెన్ చేసి దాంట్లో కాస్త ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీరు మిక్స్ చేసిన దాన్ని ఓపెన్ చేసి దాన్ని బయటికి తీసి ఒక ముద్దలాగా చేసి మీ మొహానికి రాసుకోకూడదు. అలా రాసుకున్నట్లయితే మీ మొహం మొత్తం గజ్జి, తామర వంటి అనేక రకమైన రోగాలన్నీ వచ్చి మీ మొహం మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు నేను అలా చెప్పానని చెప్పేసి మీరు నీటితో మాత్రం అస్సలు కడగమాకండి. ఒకవేళ కడిగినట్లయితే మీ మొహం మీద ఉన్నది మీ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మీకు దీనికి జవాబు కావాలనుకుంటే వచ్చే పాట దాకా వెయిట్ చేసి చూడండి. అంటిల్ దెన్, అందమే ఆనందం ప్రోగ్రామ్ సైనింగ్ ఆఫ్. చాలా కష్టమైపోయిందిరా. ఇంత సీనియర్ దొంగవి నువ్వే ఇలా అంటే మేము ఎలా అన్నా? దొంగలందరూ అప్డేట్ అయ్యారా? ఇంట్లో కూర్చొని ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ ఇలా మాయం చేస్తున్నారు. మనకేమో అంత నాలెడ్జ్ లేదు. అయితే మనం ఎలా అన్నా బ్రతికేది? చిన్నప్పుడు మా గురువు గారు ఒక మాట చెప్పేవారా, మంచిగా చదువుకుంటారా లేదా ఇంటికో కన్నాలు వేసుకొని బతకాల్సి వచ్చేదని. ఇప్పుడు అర్థమవుతుంది, దొంగతనం చేయాలన్నా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలని. ఇది చూడన్నా, ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మనకు దొంగతనం చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఏది ఒకసారి ఇవ్వు. హాయ్ ఫ్రెండ్, పోతున్నాను. ఇదే మా ఇల్లు, ఇది మా హాల్, ఇంకా ఇది మా బెడ్రూమ్, ఇది మా బీరువా. ఇదేంటని చూస్తున్నారా? నేను కొత్తగా కొన్న డైమండ్ నెక్లెస్. నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి, కానీ ఈ మోడల్ నచ్చి కొన్నాను. మేము ఒక 2 వీక్స్ ఊరు వెళ్తున్నాము. అప్పటి వరకు నా వీడియోస్ని ఫాలో అవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అరే, 2 వారాలు ఇంట్లో ఉండరంట. ఈ దొంగతనంతో లైఫ్ సెట్. అవునన్నా. జరిగింది సార్. రామారా, నీ వీడియోలో చూస్తాను. ఏంది దొంగలకి దొంగతనం చేయడానికి క్లూ ఇస్తున్నావా? అంటే మా పక్కింటి పావినిలా ఫేమస్ అవుదామని. ఆమె ఏదో బిజినెస్ డెవలప్ చేయడానికి ఫోన్ యూస్ చేసింది, కానీ నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకున్నావు. నువ్వే కాదు, మళ్ళీ 80% మంది ఫోన్ ఎలా వాడాలో తెలియక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మీలాంటి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము చిన్న ప్రోగ్రామ్ తీసుకొచ్చాం, వచ్చి చూడండి.